హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్లీ ఈ వీడియో అనేది ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడబోయే వీడియో అమ్మ. ఓకే, అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీ అందరికీ తెలిసిందే, డిగ్రీకి సంబంధించి మనకి లాస్ట్ ఇయరే సిలబస్ అనేది మార్చడం జరిగింది. సో మేజర్ మైనర్ అనే పేపర్లతో అండర్ యాప్షీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సో వీళ్ళ అండర్లో మనకి ఏదైతే సిలబస్ చేంజ్ అయ్యిందో దానికి సంబంధించి ఆ కొత్త సిలబస్ విషయంలోనే ఈ వీడియో అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు క్లారిటీ ఉండాలన్న ఉద్దేశంతో ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది నేను. ఓకేనా? అయితే ఈ వీడియోని మనం 3 ఇంపార్టెంట్ థింగ్స్గా డివైడ్ చేసాం. అంటే 3 ఇంపార్టెంట్ విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. ఏంటి ఆ 3 విషయాలు అంటే, ఒకటి, మీ అందరికీ తెలిసిందే మనం యాప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫర్ ఆల్ ద డిగ్రీ స్టూడెంట్స్. సో ఎవరైతే డిగ్రీ చదువుతారో ఈ కొత్త సిలబస్ ప్రెజెంట్ అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన వాళ్ళు, అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అయిపోయి ఇప్పుడు థర్డ్ సెమ్కి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే కొంతమందికి ఇంకా ఎగ్జామ్స్ అవ్వలే కాబట్టి సెకండ్ సెమ్ వాళ్ళకు కూడా ఇంకా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అవ్వచ్చు, ఇలా కొంతమంది యూనివర్సిటీస్కి ఇంకా ఎగ్జామ్స్ సెకండ్ సెమ్ కూడా అవ్వలేదు. సో వాళ్ళకు కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. అంటే అందరికీ, అంటే 2023 బ్యాచ్ స్టూడెంట్స్కి అంటే మీ క్లారిటీ వస్తుంది అనమాట. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ వీడియో మనం చేయడం జరుగుతుంది. సో మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటాను ఏమ్మా. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి, మనం ఏదైతే యాప్ స్టార్ట్ చేసామో ఎడ్యుకేషనల్ యాప్, ఈ యాప్ అనేది డిగ్రీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మీలో చాలామంది మన యూట్యూబ్ వీడియోస్ని ఫాలో అవుతూ కంటెంట్ అనేది కంప్లీట్గా అప్లోడ్ చేయడానికి, పీడిఎఫ్స్ అనేవి కంప్లీట్గా ఇవ్వడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లాంటిది ఏదైనా క్రియేట్ చేయండి సార్, యాప్ అనేది లాంచ్ చేయండి సార్ అన్నారు. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకునే యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ రన్నింగ్ ఫర్ ద లాస్ట్ 2 months సక్సెస్ఫుల్లీ విత్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకే, అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ ఆ యాప్ అవ్వచ్చు, అంటే మనం లాంచ్ చేసిన యాప్ ద్వారా అవ్వచ్చు, మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ద్వారా అవ్వచ్చు, అలాగే మన పీడిఎఫ్స్ ద్వారా అవ్వచ్చు. ఓకేనా? అంటే మనం పీడిఎఫ్స్ కూడా లాస్ట్ 2 సెమ్స్కి ప్రొవైడ్ చేసాం. ఎప్పుడైతే ఈ యాప్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదో అప్పుడు మనం పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ సెమ్కి మనం క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఏం చూద్దామంటే, స్టూడెంట్స్ సక్సెస్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఈ విషయాలన్నీ మన ద్వారా ఫాలో అవుతున్నారో వాళ్ళ సక్సెస్ కోసం ఫస్ట్ మాట్లాడుకుందాం. సెకండ్, మన కోర్సెస్ ఏంటి, కోర్సెస్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అంటే మనలాంటి ఛానల్స్ అవ్వచ్చు, మనలాంటి ఎడ్యుకేషనల్ యాప్స్ ఫర్ డిగ్రీ అవ్వచ్చు ఉన్నాయి తెలుగు కమ్యూనిటీలో. బట్ అందరితో పోలిస్తే మనకున్న యూనిక్నెస్ ఏంటి, మన యాప్ మన కోర్సెస్ తీసుకోవడం ద్వారా, అందులో ఉన్న కోర్సెస్ తీసుకోవడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఒకసారి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సెకండ్ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రైజెస్. సో మనం ఇచ్చే ప్రైజెస్ అందరికన్నా భిన్నంగా ఏ విధంగా ఉంటాయి, ఆ ప్రైజ్కి మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అది ఎక్కువ తక్కువ అనేది ఒకసారి కంప్లీట్గా మనమైతే చూద్దాం. సో 3 విషయాలు అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి స్టూడెంట్స్ సక్సెస్. సో స్టూడెంట్స్ సక్సెస్ అనే పదం విన్నప్పుడల్లా ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా ఆ ఎఫర్ట్స్కి సంబంధించి రిజల్ట్ ఏదైతే అవుట్పుట్ మీ ప్రజెంట్ ఎవరైతే చూస్తున్నారో వీడియో మన ఫాలోవర్స్ అందరూ, సో మీకు వచ్చే సక్సెస్సే నా సక్సెస్. కాబట్టి మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తే అంత హ్యాపీగా నేను ఫీల్ అవుతాను అనమాట, విచ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ప్రామినెంట్. ఓకేనా? అయితే మన స్టూడెంట్స్ ఎవరైతే మనల్ని ఫాలో అయ్యి పీడిఎఫ్స్, అంటే నేను ఫస్ట్ సెమిస్టర్లో పీడిఎఫ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది, చాలామంది తీసుకున్నారు, సక్సెస్ఫుల్గా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, వాళ్ళ రిజల్ట్స్ కూడా మనమైతే పెట్టడం జరిగింది. అలాగే సెకండ్ సెమ్కి సంబంధించి కోర్సెస్ తీసుకున్నారు, అలాగే దాంతోపాటు పీడిఎఫ్స్ తీసుకున్నారు. ప్రెజెంట్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి కూడా మనమైతే వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం, అవి కూడా చాలామంది తీసుకుంటున్నారు. అయితే మీరు అంటే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్టయితే, అసలు ఏంటి సార్ మీ ఛానల్ గురించి అని మీకు ఒక క్వశ్చన్ ఉంటే మాత్రం, హాయ్, ఐఎమ్ హరీష్, బీయింగ్ అ డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ మేక్ థింగ్స్ హ్యాపెన్ SVCan యూట్యూబ్ ఛానల్ అండ్ అఫీషియల్ మొబైల్ అప్లికేషన్, ఐ కెన్ సే మనం ఇచ్చే ఎడ్యుకేషన్ 100% బెస్ట్గా ఉంటుంది. ఐ కెన్ ప్రామిస్ యూ. అయితే
స్టూడెంట్స్ ఎవరైతే మనల్ని ఫాలో అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకున్నారో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూస్తున్నారు, మన యాప్ అనేది పెట్టాం, యాప్లో కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ అనేవి ఏముంటాయి అంటే డిగ్రీ సెమ్ 2 సెమ్ 3 ఇలా సెమిస్టర్కి సంబంధించి క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇందులో ఉన్న కోర్సెస్ తీసుకోవాలంటే ఎంతవరకు సక్సెస్ ఉంది, సక్సెస్ రేట్ ఏంటి, మనం ఇచ్చే కంటెంట్ బెస్టా కాదా, ఇలాంటి డౌట్స్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి వస్తుంది ఒక కోర్స్ పర్చేస్ చేయాలంటే. అందుకోసమే నేను ముందు మీకు చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ సక్సెస్ అని చెప్పి ఈ పాయింట్లో మీకు నేను మెన్షన్ చేస్తున్నాను. ఏంటి అంటే ఎవరైతే మన దగ్గర వీడియోస్ పీడిఎఫ్స్ తీసుకొని సక్సెస్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకున్నారో, అంటే పాస్ అవుతానో లేదో అన్నోళ్ళు 70 to 80% తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఫుల్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు ఫుల్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా డిఫరెంట్ కేటగిరీ. ఇంటి దగ్గరే ఉండే హౌస్ వైఫ్స్, సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా బాగా చదువుకోవాలనుకున్న వాళ్ళకి కాలేజ్కి వెళ్ళే స్కోప్ ఉండదు, పిల్లలతో అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు. అలాగే చదివి గ్యాప్ ఎక్కువ వచ్చింది, అంటే నేను చదివి ఒక 5 years బ్యాక్ చదివాను సార్, ఇప్పుడు మళ్ళీ చదవాలంటే నాకు మ్యాథ్స్ అర్థమవుతుందా, లేదా కంప్యూటర్ అర్థమవుతుందా, లేదా ఫిజిక్స్ అర్థమవుతుందా, బేసిక్స్ నాకు రావు కదా, నేను మర్చిపోయాను కదా, కానీ నాకు చదవాలని ఉంది, ఇలా ఏం చేస్తే సరిపోద్ది, ఇలాంటి వాళ్ళకి అవ్వచ్చు. అలాగే కాలేజ్లో ఉండి కూడా మనం ఎంత విన్నా కూడా క్లాస్లో చెప్పేదానికి ఇలా యాప్ ద్వారా మనం క్లాసెస్ ఆన్లైన్ ద్వారా చెప్పేదానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆన్లైన్ అంటే మీరు ఇంకేదో అనుకున్నారు, ఆన్లైన్ అంటే ఇదేదో మనకి జూమ్ మీటింగు లేదంటే గూగుల్ మీట్లో చెప్పే క్లాసెస్ కాదమ్మా. కంప్లీట్ క్లారిటీ ప్రజెంట్ మీరు ఈ వీడియో చూస్తున్నారు, ఇది ఏ క్వాలిటీతో వస్తుందో అదే క్వాలిటీతో కంప్లీట్గా మీకు బాగుంటాయి క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ చెప్తున్నా. ఆన్లైన్ అనగానే మీరు మళ్ళీ జూమ్ క్లాసెస్ ఏమో నాకు ఏం అర్థం కాదులే ఇంకెందుకు బయట క్లాసెస్ బెటర్ కదా అనుకుంటారు మీరు. ఆన్లైన్ ఈజ్ నాట్ అబౌట్ దాట్. జూమ్ క్లాసెస్ కాదు, గూగుల్ మీట్ క్లాసెస్ కాదు, ఇలా కంప్లీట్గా రికార్డ్ చేసిన క్లాసెస్. ప్రజెంట్ మనం మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్వీకెన్ ఛానల్ యాప్లో కూడా మీకు వీడియోస్ ఉంటాయి రికార్డెడ్వి, చూడండి. అవి ఏ క్వాలిటీతో ఉన్నాయో అదే క్వాలిటీతో ది బెస్ట్గా మనం క్లాసెస్ ఇస్తాం. ఓకే, అయితే సో ఎవరైతే ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నారో కాలేజ్కి వెళ్ళాక కూడా సబ్జెక్ట్ అర్థం అవ్వకపోయినా మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారి చూస్తే, అంటే మళ్ళీ ఆ సారు ఆ పర్టికులర్ ఫ్యాకల్టీ ఆ సబ్జెక్టు చెప్తే బాగున్ను, మళ్ళీ వినాలని ఉంది, మళ్ళీ వింటే నాకు ఇంకా బాగా మార్క్స్ వస్తాయేమో, ఫస్ట్ టైం బాగా అర్థం కాలేదు, సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగున్ను, ఇలా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా అధిగమించే విధంగా మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే మనం ఈ యొక్క యాప్ని లాంచ్ చేసామో దీని ద్వారా అందరికీ కూడా ది బెస్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అయితే మనం లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ప్రతి కేటగిరీ స్టూడెంట్ కూడా, అంటే పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు, డ్యూటీకి వెళ్తూ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ క్యారీ చేస్తున్న స్టూడెంట్స్ అవ్వచ్చు లైఫ్లో, అలాగే యావరేజ్గా నాకు వస్తే మార్క్స్ చాలు సార్ ఎక్కువ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు, అలాగే ఫుల్ మార్క్స్ నా టార్గెట్ సార్ కొడితే గట్టిగా మంచి మార్క్స్ వచ్చేయాలి అనుకున్న వాళ్ళు, ప్రతి కేటగిరీని కవర్ చేస్తూ మనమైతే ఈ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదైతే మీకు 100% క్లారిటీ ఇవ్వగలను. సో వీళ్ళు మనకి ఇచ్చే పాజిటివ్ ఫీడ్బ్యాక్స్, హార్ట్ఫుల్ కామెంట్స్, వాళ్ళు చెప్పే వాళ్ళ ఒపీనియన్స్, ఇవన్నీ ఎక్కడ చూడొచ్చు అంటే సింప్లీ మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనకు ఉంది, MTH_Harish, మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ అకౌంట్లో మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు చూసినట్లయితే మన అకౌంట్లో కంప్లీట్గా ప్రతిదీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ఈ స్టూడెంట్స్ ఇచ్చిన ప్రతి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నేను పెట్టాను, ఒకసారి చూడండి. వాళ్ళు పెట్టినవన్నీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే నేను చెప్పేది ఎంతవరకు నిజమనేది తెలియాలి కదా, ఇప్పుడు మన గురించి మనం చెప్పుకునేట్టు ఉంటుంది నేను చెప్తే, కాబట్టి ఒక క్లారిటీ ఉండాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఫీడ్బ్యాక్స్ అన్నీ చూసి అప్పుడు మీరు ఫిక్స్ అవ్వచ్చు, ఇంతమంది స్టూడెంట్స్ మన ద్వారా బెనిఫిట్ పొందారంటే నువ్వు కూడా పొందగలవని అర్థం. ఏమ్మా, రైట్. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కోర్సెస్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్. సో మనం ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ ఏంటి అనేది ఫస్ట్ నీకు తెలియాలి. సో మీ అందరికీ తెలుసు మేజర్ మైనర్ అనే కొత్త విధానాన్ని అయితే డిగ్రీ మనకి పరిచయం చేయడం జరిగింది. మేజరు మైనరు. సో మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మైనర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది మీది, సెకండ్ సెమిస్టర్ చాలామందిది అయిపోయింది, కొంతమందిది ఉండిపోయింది. ఉండిపోవడం అంటే ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయని అర్థం, ఇంకేం కాదు, ఫెయిల్ అని కాదు. అక్కడ చాలామందికి ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, కొంతమందికి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఎవరికైతే సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాయో వాళ్ళందరికీ థర్డ్ సెమిస్టర్లోకి ఎంటర్ అయ్యారు ప్రెజెంట్ మీరు. ఎవరైతే ఇంకా సెకండ్ సెమ్లోనే నాకు ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయట సార్, డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు అన్నోళ్ళు కూడా చూస్తున్నారు ఈ వీడియో, నాకు తెలుసు. సో మీ అందరికీ సెకండ్ సెమిస్టరు థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి. సో మన ఛానల్ యాప్ నేమ్ వచ్చి, అంటే యాప్ ఏదైతే ఉందో దాని నేమ్ వచ్చి మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్వీకెన్. మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి
అక్కడ డౌన్లోడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, లేదంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియో కింద, అక్కడ డౌన్లోడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు, లేదంటే నా డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తాయి, దాని నుంచి నాకు మెసేజ్ చేసినా మీకు నేను పంపించడం జరుగుతుంది ఆ లింక్ అనేది, సో దట్ యూ క్యాన్ బీ ఏబుల్ టు డౌన్లోడ్ ఇట్. ఓకే, అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటంటే సెకండ్ సెమిస్టర్కి సంబంధించి మ్యాథమెటిక్స్ మేజర్ తీసే వాళ్ళకి, మ్యాథమెటిక్స్ మైనర్ తీసే వాళ్ళకి క్లాసెస్ అనేవి రెడీగా ఉన్నాయి. అలాగే కంప్యూటర్ మేజర్ తీసే వాళ్ళకి, కంప్యూటర్ మైనర్ తీసే వాళ్ళకి క్లాసెస్ అనేవి రెడీగా ఉన్నాయి. ఇది సెకండ్ సెమ్కి సంబంధించిన టాపిక్. థర్డ్ సెమిస్టర్ అంటే ప్రజెంట్ మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సెకండ్ సెమిస్టర్ మొన్నే రాశాను, థర్డ్ సెమిస్టర్ ఇప్పుడే మొదలైంది అనుకున్న వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మీకు చెప్తున్నాను, మీ అందరూ ముందు నుండే ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మనం ముందుగానే క్లాసులు మొదలు పెట్టేశాము. అంటే థర్డ్ సెమిస్టర్కి సంబంధించి కూడా మ్యాథ్స్ మేజర్ ఎవరైతే తీశారో వాళ్ళ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ మేజర్ ఎవరైతే తీశారో వాళ్ళ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే మ్యాథ్స్ మైనరు, కంప్యూటర్ మైనరు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు పర్టికులర్ క్లారిటీ అనేది అక్కడ రావడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ చూసుకోవచ్చు. చెప్పింది అర్థమవుతుందమ్మా? ఓకేనా? సో కోర్సెస్ మీకు కాంబో ప్యాక్ కూడా ఉంది. మీకు తెలుసో తెలీదో క్లారిటీ ఇస్తున్నాను. థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఎవరైతే ఈ మేజర్ మైనర్ పేపర్స్ ఉన్నారో, ఎవరైతే అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, యాప్షీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని అర్థం. ఇది ఏపీ మొత్తానికి వర్తిస్తుంది. ఏపీలో ఉన్న 95% ఆఫ్ ద కాలేజెస్ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే యూనివర్సిటీ అండర్లోకి కాలేజ్ వస్తుంది, అన్ని యూనివర్సిటీస్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ యూనివర్సిటీ అవ్వచ్చు, కృష్ణా యూనివర్సిటీ అవ్వచ్చు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అవ్వచ్చు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అవ్వచ్చు, సింహపురి యూనివర్సిటీ అవ్వచ్చు, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అవ్వచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, నన్నయ్య యూనివర్సిటీ అవ్వచ్చు, ఇలా చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఈ అన్ని యూనివర్సిటీస్ కూడా మనకి ఈ యొక్క యాప్షీ రూల్స్నే ఫాలో అవ్వడం జరుగుతుంది. ఆ సిలబస్ని తీసుకోవడం జరిగింది. అంటే మేజరు మైనరు ఉంటాయి అన్నమాట. కొన్ని యూనివర్సిటీస్కి మేజరు మైనరు ఉన్నది, కొన్నిటికి లేదు, ఓల్డ్ సిలబస్ ఉన్నది. అవి 5% ఆఫ్ ద పీపులే ఉంటారు. ఆబ్వియస్లీ ప్రాబబ్లీ మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ 95% పీపుల్ అని అనుకుంటున్నా. అయితే మీ అందరూ కూడా ఓకేనా మేజరు థర్డ్ సెమిస్టర్ చదువుతున్నారు, అంటే థర్డ్ సెమిస్టర్ చదువుతున్నారు. మీకు మేజర్లో 4 సబ్జెక్టులు ఉంటాయమ్మా. మేజర్లో ఎన్ని ఉంటాయండి? 4 సబ్జెక్టులు ఉంటాయి. మైనర్కి వచ్చేసరికి 1 సబ్జెక్ట్ ఉంటుంది. టోటల్గా ఎన్ని ఉంటాయి? 5 కోర్ పేపర్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తానండి. మేజరు 4, మైనరు 1, టోటల్ 5 కోర్ పేపర్స్. ఇవి కాక ఒక మల్టీ డిసిప్లినరీ, ఇంకోటేమో ఎఫ్సి పేపరు. ఇవి వేర్లేండి, అవి 2 50-50 మార్క్స్ పర్లేదు. బట్ ఇది మీరు ఫోకస్ చేయాల్సినవి 5 పేపర్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మేజర్ తీసావు అనుకున్నా, నీకు 4 కంప్యూటర్లు ఉంటాయి. అంటే మేజర్ కంప్యూటర్ తీసావు అనుకో సబ్జెక్టు, 4 కంప్యూటర్లు ఉంటాయి. మ్యాథ్స్ మైనర్ తీసావు అనుకో, ఒక మ్యాథ్స్ ఉంటుంది. టోటల్గా 5 సబ్జెక్టులు నువ్వు ఇప్పుడు థర్డ్ సెమిస్టర్లో చదువుకోవాలి. ఇది నేను చెప్పేది. నీకు అర్థమైందా నేను చెప్పే మీనింగు? ఓకేనా? అలాగే నువ్వు మ్యాథ్స్ మేజర్ తీసావు అనుకో, 4 మ్యాథ్స్లు ఉంటాయి. కంప్యూటర్ మైనర్ తీసావనుకో, 4 మైనర్ తీస్తే 1 కంప్యూటర్ ఉంటుంది, టోటల్గా 5. అలాగే నువ్వు కెమిస్ట్రీ మేజర్ తీసావనుకో, 4 కెమిస్ట్రీలు. ఫిజిక్స్ మేజర్ తీసావు అంటే ఏది మేజర్ అయినా డజంట్ మ్యాటర్, 4 పేపర్స్ వుడ్ బి దేర్. ఏది మైనర్ అయినా 1 పేపర్ వుడ్ బి దేర్. టోటల్ ఆఫ్ 5 పేపర్స్. అర్థమవుతుందా? సో ఈ పేపర్స్ అన్నీ కూడా మీ సీనియర్ పేపర్స్ అనమాట. టఫ్గా ఉంటాయి. ఈ టఫ్నెస్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతోనే మనం డైరెక్ట్గా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ పీడిఎఫ్ నేను చదువుకుంటే పాస్ అయిపోతానేమో అని నువ్వు అనుకోవచ్చు, బట్ టఫ్ ఫీల్ అవుతావు. ఎందుకు ఫీల్ అవుతావు అంటే అందులో సబ్జెక్ట్ అర్థం కాదు. ముఖ్యంగా మ్యాథ్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే మ్యాథ్స్లో థియరీ పేపర్ స్టార్ట్ అయ్యాయి. ఎంతవరకు ఎప్పుడు చూడని విధంగా నీకు థియరీ పేపర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వరకు అంటే నువ్వు ఎంతవరకు డిగ్రీ సెకండ్ సెమ్ వరకు ఇక్కడ చదివావు, థర్డ్ సెమిస్టర్లో పేపర్ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. సెకండ్ సెమ్ వరకు ఎలా ఉంటుంది అంటే మనకి ఓన్లీ బేస్డ్ అపాన్ ద ప్రాబ్లమాటిక్. అంటే మ్యాథ్స్ అంటే మనకు తెలిసింది ఏంటంటే నెంబర్లో, సమ్లో. కానీ ఇక్కడ నుంచి థియరమ్స్ ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా నువ్వు వినాలి నాన్న. నువ్వు వింటేనే నేను చెప్పే సబ్జెక్ట్ నీకు అర్థమైతేనే పీడిఎఫ్ తీసుకొని చదువుకోగలవు అనమాట. అది అర్థమవుతుందా? సో మన దగ్గర క్లాసులు తీసుకుంటే ఇవి మనం ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్. ఇప్పుడు కోర్సెస్ని పక్కన పెట్టి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, నువ్వు ఒక కోర్స్ తీసుకున్నావు అనుకో, నీకు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తాను విను. ఫర్ ఎగ్జాంపుల్
నువ్వు మ్యాథమెటిక్స్ మేజరో మైనరో ఏదో తీసుకున్నావు, ఒక పేపర్ కోసం మాట్లాడదాం, తర్వాత నీకు ఎన్ని పేపర్లు అవసరం అనేది నువ్వు తీసుకుంటావు, దాని బేస్డ్ బట్టి మన దగ్గర కాంబో ప్యాక్ కూడా ఉంటుంది. కాంబో ప్యాక్ ఏంటి అంటే ఒక్కొక్కటి ఎక్కువ, అంటే ఒక్కొక్క పేపర్ నువ్వు తీసుకున్నావు అనుకో, ఒక్కొక్క సబ్జెక్టు ఒక కాస్ట్ ఉంటుంది. కాంబో తీసుకోవడం ద్వారా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? 400 to 500 లేదా 500 to 1000 రూపీస్ నీకు కాంబో ప్యాక్ తీసుకోవడం ద్వారా తగ్గుతుంది ఒకేసారి తీసుకుంటే. అవి డీటెయిల్స్ కోసం మాట్లాడదాం ఫర్దర్గా, నెక్స్ట్ పాయింట్ అదే. సో ప్రెజెంట్ అయితే మాత్రం ఈ పేపర్ల కోసం మనం మాట్లాడుకున్నట్టయితే ఒక పేపర్ను తీసుకుందాం అనుకుందాం. అంటే బెనిఫిట్స్ చెప్తున్నా, కోర్సెస్ యొక్క బెనిఫిట్స్. ఒక పేపరు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ మైనర్, ఓకేనా, థర్డ్ సెమిస్టర్ అయితే థర్డ్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అయితే సెకండ్ సెమిస్టర్, ఏదో ఒకటి నువ్వు ప్రెజెంట్ థర్డ్ సెమ్ అనుకో. థర్డ్ సెమ్ స్టూడెంట్స్కి గ్రూప్ థియరీ మ్యాథ్స్ పేపర్ మీకు తెలుసు కదా, మన సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి నేను మ్యాథ్స్ చెప్తున్నా. మిగతా సబ్జెక్టులు కూడా మనం యాప్లో పెడుతున్నాం. నేను శాలరీస్ ఫ్యాకల్టీకి ఎక్కువ ఇచ్చి మరీ మీకు క్లాసులు చెప్పేస్తున్నాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, మంచి సబ్జెక్ట్ మొత్తం మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక మ్యాథ్సే కాదు, ఒక ఫిజిక్స్ అలా కాదు, అన్ని సబ్జెక్టులు మనం ఇస్తాం. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ మీరు కోర్స్ యొక్క బెనిఫిట్స్ మాట్లాడుకున్నట్లయితే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ థియరీ అనే పేపర్ తీసుకున్నావు అనుకో. గ్రూప్ థియరీ అంటే మ్యాథ్స్ పేపర్ నేమ్ అది. థర్డ్ సెమిస్టర్లో ఒక పేపర్, ఒక సబ్జెక్ట్ 75 మార్క్స్ సబ్జెక్టు గ్రూప్ థియరీ. ఈ గ్రూప్ థియరీ పేపర్ నువ్వు తీసుకోవడం ద్వారా, ఓకేనా, అంటే నువ్వు పర్చేస్ చేస్తావు. దీని ద్వారా నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటి? ఫస్ట్ ఆల్ యూనిట్స్, ఎన్ని ఆల్ అంటే 5 ఉంటాయి. 5 యూనిట్స్ క్లాసెస్ నీకు చెప్పడం జరుగుతుంది. క్లాసెస్ అంటే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, మన తెలుగు లాంగ్వేజ్లో నీకు అర్థమయ్యే విధంగా మొత్తం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ది. సెకండ్ది, నువ్వు మరి ఇవన్నీ విన్నావు, క్లాసులు విన్నావు, అవన్నీ మళ్ళీ నువ్వు రాసుకోవడం అంటే నీకు ఇబ్బంది కదా, అందుకే పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదైతే క్లాస్ నువ్వు వింటున్నావో అది అలాగా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి నీకు ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా, ఫ్యాకల్టీ రాసిన పీడిఎఫే, చాలా నీట్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది, కంగారేం పడక్కర్లేదు. ఓకే, క్లాస్ విన్నాక పీడిఎఫ్ తీసి చూస్తే అర్థమైపోయినట్టు ఉంటుంది. థర్డ్, ఇవన్నీ వింటావు, రాస్తావు, ప్రాక్టీస్ చేస్తావు, కానీ నీకు డౌట్స్ అనేవి వస్తాయి కదా. ఆబ్వియస్లీ టు సమ్ ఎక్స్టెంట్ ఒకటో రెండో డౌట్లు వస్తాయి. ఇంకా బేసిక్స్ రావనుకోండి మనకి, మ్యాథ్స్ కానీ ఎవరికైనా, మీరు ఎవరికైనా, వాళ్ళకి ఎక్కువ డౌట్స్ వస్తాయి. ఎవరికి ఎన్ని డౌట్లు వచ్చినా పర్లేదు, అన్లిమిటెడ్గా మీకు వచ్చే డౌట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 24/7 సర్వీస్ ఉంటుంది. అంటే మీకు ఒక డౌట్ వచ్చింది, నువ్వు నాకు వెంటనే మెసేజ్ చేస్తావు అనుకో, అంటే నా నెంబర్ నీ దగ్గర ఉంటుంది వాట్సాప్ది, నువ్వు నాకు వెంటనే మెసేజ్ చేస్తే దానికి రిప్లై అనేది రావడం జరుగుతుంది అనమాట. డిఫరెంట్ ఫ్యాకల్టీ, ఏ సబ్జెక్ట్ అయినా, నువ్వు కంప్యూటర్ తీసుకున్నావు అనుకో, కంప్యూటర్ ఫ్యాకల్టీకి ఆ మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. ఆవిడ చెప్పిన ఆ మేడం ఎవరైతే ఉన్నారో, మన మేడం 15 years ఎక్స్పీరియన్స్, ఆ మేడం చెప్పిన డౌట్ అనేది నీకు పంపించడం జరుగుతుంది. సో క్లారిఫికేషన్ అయిపోద్ది, అంటే ఆ డౌట్ క్లారిఫికేషన్ నీకు పెడతారు, సరిపోద్ది. ఓకే, సో ఈ విధంగా 3 విషయాలు, ఒకటి క్లాసెస్, 2 పీడిఎఫ్స్, మూడోది డౌట్స్ క్లారిఫికేషన్, 24/7 సర్వీస్. అలానే వీటితో పాటు నీ ఎగ్జామ్స్ అయినంత వరకు ఎఫెక్ట్లో ఉంటుంది. అంటే నీ ఎగ్జామ్స్ అయినంత వరకు కూడా కోర్స్ అనేది నీకు వస్తుంది. నువ్వు ఎన్నిసార్లైనా చూడొచ్చు, ఎన్నిసార్లైనా వినొచ్చు, ఎన్నిసార్లైనా డౌన్లోడ్ కూడా నువ్వు యాప్లో చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, నువ్వు డైరెక్ట్ చూడొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ కంప్లీట్ క్లారిటీ, నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే లిస్ట్ ఉంటుందో, అంటే వీటితో పాటు ఇన్ని చదవాలని మనం ఫిక్స్ అవుతాం కదా, ఇంపార్టెన్స్, ఎస్ఎస్ అని, షార్ట్స్ అని, ఇలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఐఎంపీస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్సే నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వైజ్ చెప్పేస్తారు ఈజీగా. అవి చదివి విని ఆ క్వశ్చన్స్ అన్నీ ఉదయం నీకు లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్లో చదువుకుంటే 100% గ్యారంటీ నీకు ఎగ్జామ్లో అవే పడతాయి. ఇదైతే గ్యారంటీ ఇవ్వగలను. ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, మనం చెప్పినవే ఎగ్జామ్లో పడతాయి. నీకు క్లారిటీ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పాను, అక్కడ మనకు వచ్చిన కామెంట్స్ చూడు. అలాగే మన ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా కమ్యూనిటీ పోస్టులు ఉంటాయి. కమ్యూనిటీ సెక్షన్లోకి వెళ్తే నీకు పోస్టులు కనబడతాయి, అక్కడ కూడా చెక్ చేసుకో. అంటే ప్రతిదీ మనం పెడతాం, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో అన్నీ చెప్తున్నాను మీకు నేను. ఓకే, అంటే మన దగ్గర కోర్స్ తీసుకోవడం వల్ల నువ్వు బెనిఫిట్ పొందుతావు తప్ప నష్టపోవు, అంతే. ఓకేనా, అది ఇదనమాట. ఇవి బెనిఫిట్లు, అర్థమైంది నేను చెప్పేది? ఓకేనా, ఇవి బెనిఫిట్స్. సో లాస్ట్గా ఫైనల్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రైజెస్. ఏంటి ప్రైజెస్? మరి మనం పెట్టే ప్రైజెస్ ఎలా ఉంటాయి, తక్కువ ఎక్కువ? నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నీకు అన్నీ అక్కడే కనిపిస్తాయి, ఈజీగా నువ్వు చూడొచ్చు, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అయితే పాయింట్ ఏంటంటే సింపుల్గా ప్రైజెస్ అని చెప్తాను, గాబరపడద్దు.
మనం ఒక విషయం ఆలోచించుకో. ఒక కోర్సు బేసిక్ ప్రైస్ మనం ఎంత పెట్టాంరా అంటే 599 పెట్టాం. ఎంతమ్మా? 599 అంటే ఎంత? 600. ఓకేనా? బేసిక్ ప్రైస్ చెప్తున్నా. ఒక పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యాథమెటిక్స్ మైనర్ సబ్జెక్ట్ ఒకటి తీసుకున్నావు, సబ్జెక్ట్ 75 మార్క్స్ పేపర్ తీసుకున్నావంటే ఆ కోర్స్ కొన్నావంటే ఎంత కొంటావు? 599 ఈజ్ ద మినిమం ప్రైస్ అకార్డింగ్ టు పేపర్ని బేస్ చేసుకొని 599 అంటే 600 రూపాయలు. ఓకేనా? ఇది ఎక్కువ తక్కువ అనే దానికోసం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న సినారియోలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ మీ అందరికి తెలిసిందే. దీస్ డేస్ ఒక షర్ట్ మినిమం 999 ఉంటుంది. నార్మల్ బ్రాండెడ్లో కూడా వెళ్ళిపోక్కర్లేదు. నార్మల్గా ఒక షర్ట్ కాస్ట్ మినిమంలో మినిమం 999 ఉంటుంది. నీకు నాకు అందరికీ తెలిసిన విషయమే. అదే ఒక బ్రాండెడ్ ఆఫర్లో వచ్చిందంటే మినిమం 1500 ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడదాం. ఒక షర్ట్ తీసుకున్నామంటే అది ఒక 2 to 3 years వస్తుంది, అయిపోయింది. కానీ నువ్వు ఒక కోర్స్ తీసుకొని మార్క్స్ తెచ్చుకొని ఆ మార్క్స్ నీ లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ చూపించే విధంగా మన కోర్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు కోర్స్ తీసుకున్నావు, దాని ద్వారా నీకు మార్క్స్ వస్తాయా? మంచి మార్క్స్ వస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు, అవ్వా? 100% అవుతావు. ఆ మంచి మార్క్స్ నీకు ఎక్కడ ఉంటాయి? నీ సర్టిఫికెట్లో ఉంటాయి. ఆ సర్టిఫికెట్ నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది? నీ లైఫ్లో నువ్వు ఏ జాబ్ చేద్దామన్నా నీకు ఆ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. అంటే లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ చూపించే మార్క్స్ 600కే ఒక కోర్స్ నీకు వస్తుంది. కానీ ఒక 2 to 3 yearsలో పాడైపోయే షర్ట్ కూడా మనకు 600కి ఈరోజు రావట్లే. అంటే ఒక చిన్న కంపారిజన్ నీకు చెప్పాను అంతే, ఇంకేం కాదు. అంటే ఇది ఎక్కువ అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. నేను అంటే 599 ఈజ్ ద మినిమం ప్రైస్. ఓకే, నీకు ఏటేటి వస్తాయి? క్లాసెస్ వస్తాయి, పీడిఎఫ్స్ వస్తాయి, ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ ఇది ఉంటుంది. దీనికి 599 అవసరమా అని కనుక నువ్వు అనుకుంటే నీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడమ్మా. నీకు 100% సబ్జెక్ట్ ఇవ్వడం నా టార్గెట్. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టేసుకో. రెండోది, ఇది ఎక్కువ కట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే నువ్వు ఇంకొకరితో కంబైన్ అయ్యేనా కట్టుకోవాలి. అది మినిమం ప్రైస్ అనమాట. 599 1 పేపర్కి. నువ్వు ఎన్ని పేపర్లు తీసుకుంటే అన్నీ. కొన్ని పేపర్స్ 699 కూడా ఉంటాయి, టఫ్నెస్ బట్టి. బాగా టఫ్ పేపర్ అనుకో, అది 699 అలా ఉంటుంది అనమాట. అయితే ఒక విషయం నేనేం చెప్పగలనంటే, అది ఏ పేపర్ అయినా అవని, టఫ్ అవని, ఈజీ అవని, యావరేజ్ అవని, ఏదైనా అవని, నువ్వు వన్స్ కోర్స్ కొన్నావంటే నీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాకు అవ్వచ్చు, మన తోటి ఫ్యాకల్టీకి అవ్వచ్చు ఉంటుంది అనమాట. సో మనం రిక్రూట్ చేసుకున్న ఫ్యాకల్టీ మెంబర్స్ అవ్వచ్చు, నాకు అవ్వచ్చు, ఇంక్లూడింగ్ నాకు అవ్వచ్చు, మేమందరం మీకు అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. పొరపాటున మిమ్మల్ని కనుక మేము ఎక్కడైనా సాటిస్ఫై చేయకపోతే మీరు కట్టిన అమౌంట్ రీఫండ్ ఇచ్చే బాధ్యత నాది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎక్కడ సాటిస్ఫై అవ్వకపోయినా నీ అమౌంట్ రీఫండ్ ఇచ్చే బాధ్యత నాది. ఇది మందే కాబట్టి నేను చెప్పే మాట మీరు తీసుకోవచ్చు. మనకి ఇంకెవరు హెడ్లు లేరు, మనమే హెడ్, మనమే ఫౌండర్, మనమే డైరెక్టర్. అర్థమవుతుందా? సో నేనే మీకు డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాను కాబట్టి యూ కెన్ బిలీవ్ మీ. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. రెండోది చెప్తున్నాను కదా, 599 అనేది చాలా తక్కువ. ఎలాగో చెప్తాను విను. నువ్వు చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి, అంటే నీలాగే చాలామంది తీసుకుంటారు, తీసుకునే ప్రతి ట్రాన్సాక్షన్కి నాకు ఛార్జెస్ పడతాయి, అవి నేను పే చేసుకోవాలి. 2 జిఎస్టీ పడుతుంది, అది నేను పే చేసుకోవాలి. 3 స్టూడియోకి సంబంధించి అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్లు అవ్వచ్చు, బిల్స్ ఇవి అవి ఉంటాయి, అవి వేరే విషయం. పోనీ అది నేను చెప్పకపోయినా పోనీ తీసి అంటే అది వేరే, అవి పడతాయి. అలానే శాలరీస్, మీ దగ్గరికి వచ్చి చెప్తున్న ఫ్యాకల్టీ నార్మల్ ఫ్యాకల్టీ అయితే అస్సలు కాదు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎక్స్పీరియన్స్డ్లోనే చెప్పాలి బాగా. కాబట్టి మినిమం 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే 10 to 15 years అరౌండ్ బాగా సబ్జెక్ట్ చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి, కంటెంట్ వాళ్ళు ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా? సో ఎక్స్పీరియన్స్ ఉండాలి, బాగా చెప్పగలగాలి. అలాంటి వాళ్ళని తీసుకొని మాత్రమే మనం సబ్జెక్ట్ చెప్పేస్తున్నాం. మరి అలాంటి వాళ్ళు మనం ఎంత ఇస్తే అంతకు రారు సబ్జెక్ట్కి. అంటే నేను ఇంతే ఇస్తాను, ఈ పే చేస్తానంటే ఇంతే పే చేస్తానంటే వాళ్ళు అంతే చెప్తాను అంటారు, మనం అనుకునేది చెప్పరు. మనకి 100% సబ్జెక్ట్ ఇవ్వాలన్నప్పుడు మనం 100% వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. సో నేను వాళ్ళకి ఇచ్చుకునే శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే కాదు, మీకు చెప్పి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, బట్ ఉంటాయి. సో ఒక పేపర్కి ఎంత అని చెప్పి నేను ఇచ్చుకోవాలన్నమాట. అలాంటివి ఇన్ని పేపర్స్ చెప్పించాలి. ఇప్పుడు కంప్యూటర్ 4 పేపర్స్, మ్యాథ్స్ 4 పేపర్స్, మ్యాథ్స్ మందే, బట్ మిగతా సబ్జెక్టులు ఇంకా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవి పెట్టేద్దాం.
ఇన్ని పేపర్స్కి నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక స్టూడెంట్ నుండైనా నేను 600 కలెక్ట్ చేయకపోతే మన అనుకున్న ఇది ఏదైతే ఉందో ఈ సంకల్పం, ఈ యొక్క పర్టికులర్ థాట్ని మనం ఫార్వర్డ్ చేయడం కష్టం అయిపోతుంది, క్యారీ చేయలేం. అంతే కదా, నీకు సబ్జెక్ట్ 100% కావాలి, ఇస్తున్నానా లేదా అనేది నువ్వు చూసుకో. ఈ 600 అనేది ఎక్కువ నువ్వు ఫీల్ అయితే మాత్రం నేను ఏం చేయలేను, చాలా అంటే చాలా తక్కువ. అదే వన్స్ నువ్వు తీసుకున్న తర్వాత నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే నీ అమౌంట్ నీకు రీఫండ్ కూడా ఇస్తానని నేను చెప్తున్నాను. ఎవరో నీకు చెప్పరు, నువ్వు కావాలంటే ఎక్కడైనా చూసుకో. ఆ మాట ఎవరు చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నాను, నా మీద నాకు ఆ నమ్మకం ఉంది, మన ఛానల్ మీద మనకు ఆ నమ్మకం ఉండాలి. అది సో అందుకోసం జెన్యూన్గా నేను చెప్పేదే తోటే ఏ ప్రైస్ మనం పెట్టినా చాలా తక్కువగా పెడతాం. నేను ఇన్నిటిని క్యారీ చేసుకుంటూ తీయాల్సి వస్తుంది అమౌంట్, అందులో చాలా ఉంటాయి ఖర్చులు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. నేను శాలరీస్ ఇచ్చుకోవాలి, సబ్జెక్ట్ చెప్పించుకోవాలి, మళ్ళీ పీడిఎఫ్ వాళ్ళే రాస్తున్నారు. ఫ్యాకల్టీ పీడిఎఫ్ రాయడం మీరు ఎప్పుడైనా చూసారా? కానీ వాళ్ళు రాస్తున్నారు. అలాగే మనం లాస్ట్ సెమ్ సెకండ్ సెమ్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి డిఎల్టీ పేపర్ చెప్పించామన్నమాట. సో కంప్యూటర్ ఆ సార్ ఎక్స్పీరియన్స్డే 15 years. మేడం సాగర్ జ్యోతి మేడం కంప్యూటర్ చెప్తున్నారు, ప్రజెంట్ థర్డ్ సెమ్ కూడా ఆవిడే చెప్తున్నారు, ఆవిడ 15 years ఎక్స్పీరియన్స్. సో వీళ్ళందరూ మంచి సబ్జెక్ట్ మీకు ఇస్తారనమాట. మీకు ఎక్కడ ఏది నచ్చకపోయినా నాకు చెప్పొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. మీరు కంప్లీట్లీ ఫ్రీగా నాకు సార్ ఇది ఎలా ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఎలా ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు నాకు చెప్తే దాని మీద ఫర్దర్ డెసిషన్స్ అనేవి నేను తీసుకోవడం జరుగుతుంది. అదనమాట. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ప్రైజెస్ విషయంలో. ఓకేనా? కాంబో ప్యాక్ తీసుకుంటే మీకు అమౌంట్ బాగా తగ్గుతుంది. నీకు ఇంకా అమౌంట్లో ఏదైనా డౌట్ ఉందనుకో పర్సనల్గా నాతో మాట్లాడు. నా నెంబర్ నీకు కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నువ్వు నాతో మాట్లాడి తెలుసుకొని తీసుకోవచ్చు కోర్సు. నువ్వు ఇంటి దగ్గర ఉండేనా చదువుకోవచ్చు. అంటే ఇంటి దగ్గర నేను ఉన్నాను సార్, నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను చదువుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళందరికీ మన యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు కాలేజీలో చెప్తున్నారు కానీ నాకు అర్థం కాదు సార్ అన్నోళ్ళు ఉంటారు, వాళ్ళకి మనది బాగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకో, నీకు బేసిక్స్ వచ్చినా రాకపోయినా కూడా నీకు అర్థమయ్యే విధంగా చెప్పడమే మన టార్గెట్. ప్రతి ఒక్కరికి బాగా అర్థమయ్యే విధంగా చెప్తాం. ఇదైతే నేను 100% క్లారిటీ ఇచ్చిగలను, కన్ఫర్మేషన్ అనమాట. ఇంకా నీకు అర్థమైపోతే అమౌంట్ ఇస్తానని చెప్తున్నాను కదా, నీకెందుకు కంగారు, అదనమాట. సో అంత జెన్యూన్గా మనం ఉన్నాక దీన్ని ఉపయోగించుకోకపోవడం అంటూ ఉండదు అని నా పర్సనల్ ఫీలింగు. సో నీకు దీని మీద ఏ డౌట్ ఉన్నా, ఏ క్లారిఫికేషన్ కావాలన్నా యూ కెన్ మెసేజ్ మీ, ఐ విల్ గివ్ కంప్లీట్ క్లారిటీ అబౌట్ అవర్ యాప్. అర్థమైందా నేను చెప్పేది? అదనమాట. సో మీకు అన్నీ చెప్పాను. మనం పెట్టే కోర్సెస్ ఇవి. ఇప్పుడు కంప్యూటరు మ్యాథ్స్ థర్డ్ సెమిస్టర్కి స్టార్ట్ అయిపోయాయి. నువ్వు కనుక తీసుకోకపోతే మ్యాథ్స్ మేజర్ కాంబో ఉంది, కంప్యూటర్ మేజర్ కాంబో ఉంది, మ్యాథ్స్ మైనర్ ఉంది, కంప్యూటర్ మైనర్ ఉంది. నీలో నువ్వు కనుక మ్యాథ్స్ని కంప్యూటర్ కానీ మ్యాథ్స్ కానీ మీలో ఎవరికైనా ఉంటే మాత్రం కోర్స్ ఇంకా తీసుకోకపోతే ఇప్పుడే తీసుకోండి. 4 పేపర్స్ అంటే ఈజీగా ఉండవమ్మా, టఫ్గా ఉంటాయి. ఇప్పుడు నుండి చదివితేనే 2-3 నెలల తర్వాత మీ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పుడే తీసుకోండి, మీకు అర్థమవుతాయి. అండ్ చాలామంది ఓన్లీ పీడిఎఫ్ తీసుకోవడం ట్రై చేస్తున్నారు. అది మనం ఆల్రెడీ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్లో ఇచ్చాం. ఇక్కడ నుంచి చాలా కష్టంగా ఉంటుంది, మీకు కష్టం. నేను ఇవ్వనని కాదు, నేను ఇస్తాను ఓన్లీ పీడిఎఫ్ కూడా. మీరు అడిగితే దానికి ఒక కాస్ట్ ఈజీగా తక్కువలో వచ్చేస్తుంది. కానీ నీకు అర్థం కాదు, తీసుకున్న తర్వాత నువ్వు ఎందుకులే అనిపిస్తుంది అనమాట. అప్పటికైనా నీకు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టనమ్మా, ఇదైతే 100% చెప్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టడం అంటూ ఉండదు అనమాట. ఓకే? బట్ నా సజెషను క్లాసెస్ తీసుకొని, టైం ఉంది కాబట్టి, ఇప్పుడు టైం ఉంది మీకు, క్లాసెస్ తీసుకొని క్లాసెస్తో పాటు పీడిఎఫ్స్ ఈజీగా ఫ్రీగా వస్తాయి. క్లాస్ నువ్వు కొంటావు కదా, దాంతోపాటు పీడిఎఫ్ ఫ్రీ. అప్పుడు అర్థమవుతుంది అనమాట. టఫ్ పేపర్స్ కాబట్టి సెమ్ పెరుగుతున్న కొద్దీ టఫ్నెస్ పెరుగుతుంది. ఫస్ట్ సెమ్లో ఉండదు, అది అర్థం చేసుకో. ఫస్ట్ సెమ్లో నేనంటే మీకు ఓన్లీ పీడిఎఫ్ ఇచ్చా. అప్పుడు క్లాసెస్ కన్నా పీడిఎఫ్ ఎందుకు ఇవ్వడం జరిగింది అప్పట్లో అంటే అప్పటికి మన యాపే లాంచ్ అవ్వాలా. అప్పటికే వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్, ఎలా చేయాలి అనేది. బట్ ఇప్పుడు మన చేతిలో యాప్ ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలనేది నా ఉద్దేశం అంతే. ఓకే? దీనికి సంబంధించి నీకు ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చెయ్యు. నీకు ఒక క్లారిటీ ఈ వీడియో ద్వారా వచ్చింది అనుకున్నాను మన యాప్ కోసం. ఓకేనా? సో స్టూడెంట్స్, మనకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ చూడు, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఫాలో అవ్వు. ఫాలో అయిన తర్వాత కోర్స్ తీసుకో. కోర్స్ తీసుకున్న తర్వాత మంచి మార్క్స్ తెచ్చుకో. ఇది ఓవరాల్ ప్రాసెస్ ఇదనమాట. సో దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. నెంబర్ అనేది నీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఏమ్మా? ఇంకా డైరెక్ట్గా మనం అయితే యాప్లో కలుద్దాం.
మన ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డిగ్రీ అయినంత వరకు కూడా మీ అందరికీ సబ్జెక్ట్ని అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు మంచి మార్క్స్ వచ్చే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. ఇదైతే నేను చెప్పగలుగుతాను. ఏమ్మా, థ్యాంక్ యూ సో మచ్.